హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పటిలాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియో మెక్సికోలో రికార్డ్ అయింది. ఒక ఇంటి ఫ్రంట్ యార్డ్లో సెట్ చేసిన సీసీటీవీ కెమెరాలో ఈ వీడియో రికార్డ్ అయింది. దీంట్లో అసలుకి చెప్పుకునేంత విషయం ఏముందో మనం ఇప్పుడు చూద్దాం. వ్యూలో అయితే ఫస్ట్ ఒక ఆవు కనిపిస్తోంది. వ్యూలోకి ఇప్పుడు ఒక మిస్టీరియస్ క్రీచర్ వస్తుంది. అదేంటి అనేది మీరే చూడండి. వ్యూలోకి ఒక గుర్రం ఎంటర్ అయింది. గుర్రం మీద ఒక మనిషి కూడా కూర్చునున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తోంది. స్టార్టింగ్లో అయితే అంత క్లియర్గా కనిపించినప్పటికీ వస్తూ ఆ గుర్రంతో పాటు ఆ మనిషి కూడా ఫేడ్ అయిపోవడం స్టార్ట్ అయ్యాడు. వీడియో చివరికి గుర్రం గాని మనిషి గాని అస్సలు కనిపించకుండా మాయమైపోయారు. కొంతమంది అయితే ఇది వేరే డైమెన్షన్లో జరుగుతున్న ఇన్సిడెంట్ అని చెప్తున్నారు. ఇంకొంతమంది అయితే దీన్ని పారానార్మల్ యాక్టివిటీకి లింక్ చేస్తున్నారు. దీంట్లో మీకేది కరెక్ట్ అనిపిస్తుంది? ఇది మరో డైమెన్షన్లో జరుగుతున్న ఇన్సిడెంటా? మన డైమెన్షన్లో ఉన్న గ్లిచ్ కారణంగా ఇది మనకు కనిపిస్తోందా, లేదా ఇదంతా మొత్తంగా పారానార్మల్ యాక్టివిటీకి సంబంధించిందా? మీ థాట్స్ ఏంటో మాతో షేర్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఒక చాలా మంచి మోస్ట్ ట్రస్టెడ్ గేమింగ్ బ్రాండ్ గురించి చెప్పబోతున్నాను. అదే లోటస్ 365. దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరో తెలుసా? నవాజుద్దీన్ సిద్దిక్, కాజల్ అగర్వాల్ అండ్ ఊర్వశి రటోలే. ఈ బ్రాండ్ ఇండియాలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే 2015 నుంచి మన ఇండియాలో ఉంది. ఇక్కడ మీకు క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్ లాంటి అప్డేట్స్ కూడా వస్తాయి. అంతేకాకుండా మీరు ఇక్కడ 1000+ గేమ్స్ ఆడి మంచి రివార్డ్స్ని కూడా పొందొచ్చు. మీకు ఇక్కడ విత్డ్రాల్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు మీకు ప్రమోషన్స్ అండ్ ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. దీంట్లో మీకు ఇంకో మంచి విషయం ఏంటంటే ఇక్కడ మీకు ప్రతిరోజు 24/7 1-to-1 కస్టమర్ సపోర్ట్ దొరుకుతుంది. ఈ బ్రాండ్ మీకు చాలా మంచి గివ్ అవేస్ కూడా ఇస్తుంది. ఎలాంటివంటే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, లేదా iPhone 13, లేదా సామ్సంగ్ గెలాక్సీ S22 అల్ట్రా ఇలాంటి గివ్ అవేస్ని మీరు ఇక్కడ పొందొచ్చు. ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే వెళ్ళి ట్రై చేయండి. గుడ్ లక్. ఒకతను అర్ధరాత్రి పూట ఒక శ్మశానాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. ఆ శ్మశానంలో ఇప్పటివరకు ఇన్వెస్టిగేట్ చేసిన వాళ్ళందరికీ మిస్ అవ్వకుండా ఏదో ఒక షాడో ఫిగర్ కనిపిస్తూనే వచ్చిందంట. ఆ లొకేషన్లో ఆ షాడో ఫిగర్ చాలా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడైతే గోస్ట్ ఇన్వెస్టిగేటర్స్కి అది ఒక టూరిస్ట్ స్పాట్ లాగా మారిపోయింది. అలాగే ఇతను కూడా ఒక రాత్రి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు అతని వీడియో కెమెరాలో కూడా ఆ దయ్యం ఫిగర్ అంటే ఆ షాడో ఫిగర్ క్యాప్చర్ అయింది. I try to get it even, on this thing, and it's not really level, so this is the best way I could put this camera. All right. Now I am going to do the Necrophonic app. Creepy. I keep feeling like there's something walking around in the woods, and I don't like that at all. Let me also try to set this light up here. I don't want it to be, I know it's an infrared, so I don't think it needs that much. వ్యూలో అయితే ఒక షాడో ఫిగర్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. దాని బాడీలో ఏ పార్ట్ గానీ కలర్ఫుల్గా కనిపించట్లేదు. దాని కళ్ళు మాత్రమే లైట్గా మెరుస్తూ ఉన్నాయి. ఇది చూడ్డానికైతే షాడో ఫిగర్ లాగే ఉంది, అది మాత్రం గ్యారంటీ. దీన్ని అతను లైవ్లో గమనించలేదు. ఇది జరిగిన తర్వాత అతను ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాడు. అప్పుడు అతని వీడియో కెమెరాలో మళ్ళీ ఇది క్యాప్చర్ అయింది. Is that a shadow? What is that? Hello? Hello? I thought I saw a shadow. I thought I saw a shadow. Is that a shadow? What is that? What is that? What is that? Is that a shadow? I can't really see that. I just see something moving. What was that? I thought I saw a shadow. Is that a shadow? What is that? What is that? What is that? Is that a shadow? I can't really see that. చాలా క్లియర్గా ఒక మనిషి లాంటి ఆకారం ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి నడుచుకుంటూ వెళ్తూ ఒక మాను వెనకాలకెళ్ళింది. ఈసారి అయితే దాని ఫేస్ ఒక స్కల్ లాగా కనిపిస్తోంది, ఒక బుర్రలాగా కనిపిస్తోంది. దాని బాడీ మొత్తం పిచ్ బ్లాక్ కలర్లో షాడో లాగానే ఉంది.
ఇదే ఆ శ్మశానంలో ఎప్పటికప్పుడు కనిపిస్తున్న దయ్యమని చాలామంది కమెంట్ చేసి చెప్పారు. చాలామంది గోస్ట్ ఇన్వెస్టిగేటర్స్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఇది చూడ్డానికైతే చాలా క్రీపీగా కనిపిస్తోంది. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుందో మాతో షేర్ చేసుకోండి. కింద కమెంట్ సెక్షన్లో మీ కమెంట్స్ని పోస్ట్ చేయండి. ఒకతను ఒక విలేజ్లో ఉంటాడు. ఆ విలేజ్కి దగ్గరలోనే ఒక చాలా పెద్ద కొండ ఉంది. ఆ కొండ మీద నుంచి ఎప్పటికప్పుడు చాలా క్రీపీ సౌండ్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఆ క్రీపీ సౌండ్స్ ఎంత జోరుగా వినిపిస్తాయంటే ఆ కొండ టాప్ మీద నుంచి వీళ్ళ విలేజ్కి దాదాపు 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అయినా కూడా ప్రతి రాత్రి ఆ విలేజ్ పీపుల్ ఆ సౌండ్స్ని చాలా క్లియర్గా వింటున్నారు. ఆ విలేజ్లో ఒకతను ఒక రాత్రి అసలు ఆ మౌంటైన్ మీద ఏం జరుగుతోందో అని తెలుసుకోవడానికి ఒక రాత్రి ధైర్యం చేసి ఆ విలేజ్ని ఎక్కుకుంటూ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో రికార్డింగ్ కూడా చేశాడు. అప్పుడే అతనికి ఒక చాలా పెద్ద షాక్ ఎదురైంది. అదేంటి అనేది మీరే చూడండి. ఆ వీడియోలో ఏం రికార్డ్ అయిందనేది మీరే చూడండి. Ne znam da ste vidli, ili mislim možda što sam sam ovde, kao da mi se učinilo, ne znam da ste vidli, molim vas zavratite, ništa se ne vidi. Ništa ne vidim i dalje. Čini mi se kao da je mrknulo malo. వ్యూలో 2 చాలా పెద్ద ఫిగర్స్ కనిపిస్తున్నాయి. అవి పూర్తిగా ట్రాన్స్పరెంట్గా కూడా ఉన్నాయి. అంతేకాకుండా అవి స్టాచ్యూస్ కావని చెప్పడానికి ఆ 2 ఫిగర్స్ స్లోగా మూవ్ అవుతున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తోంది. సో ఇవి స్టాచ్యూస్ అయితే కావు. ఈ విలేజర్ ప్రకారం అవి 2 ఏంజిల్స్ అంట. అవి భూమి మీదకొచ్చి ఏవో కర్మని ఆచరిస్తున్నాయని ఇతను చెప్తున్నాడు. ఆ విలేజ్ లో చాలా మంది కూడా దీన్నే చెప్తున్నారు. ఇతను వాటికి డైరెక్ట్ గా స్ట్రేట్ గానే నించునున్నాడు కాబట్టి అవి ఇతన్ని గ్యారంటీగా చూసే ఉంటాయి. అయినా కూడా అవి ఇతనికి ఎలాంటి హాని తలపెట్టలేదు కాబట్టి అవి ఖచ్చితంగా ఏంజల్సే అయి ఉంటాయని ఇతను చాలా గట్టిగా నమ్ముతున్నాడు. ఈ వీడియోని కొంతమంది ప్రొఫెషనల్స్ ఇన్ఫ్రారెడ్ లో కూడా చెక్ చేసి కన్ఫర్మ్ గా చెప్తున్నారు ఈ వీడియో ఫేక్ కాదని, ఈ వీడియోని ఎవరు ఎడిట్ చేయలేదని వాళ్ళు చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. అంటే ఇది 100% జెన్యూన్ వీడియో. ఆ విలేజ్ పీపుల్ ఏం చెప్తున్నారో లేదా ఈ విలేజర్ ఏం చెప్తున్నాడో అవన్నీ పక్కకుంచి మీకేమనిపిస్తుందో మాతో షేర్ చేసుకోండి. దీని గురించి మీకేమనిపిస్తుంది? ఈ వీడియో ఒక లైవ్ NBA మ్యాచ్లో రికార్డ్ అయింది. ఒక ఫ్యాన్ ఒక బాస్కెట్బాల్ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఈ వీడియోని రికార్డ్ చేసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేశాడు. దీంట్లో ఒక మిస్టరీ కూడా రికార్డ్ అయింది. మ్యాచ్ అయితే అట్లాంటా హాక్స్ వర్సెస్ గోల్డెన్ స్టేట్ వారియర్స్ మధ్య జరుగుతోంది. అప్పుడు ఈ ఫ్యాన్ రికార్డ్ చేసిన వీడియోలో అసలు ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏం జరిగిందో చూసారా? ఇంకోసారి ఫోకస్ చేసి కరెక్ట్గా గమనించండి. జెర్సీ 23 బాల్ని తీసుకున్నాడు. కానీ ఆ బాల్ జెర్సీ నంబర్ 1 దగ్గరికి ఎలా వెళ్ళింది? అసలు జెర్సీ 23 ఆ బాల్ని పాసే చేయలేదు. అయినా జెర్సీ నంబర్ 1 చేతుల్లో బాల్ ఉన్నట్టుండే ప్రత్యక్షమైపోయింది. వేరే ప్లేయర్స్కి తెలియని విషయాలు ఈ ఇద్దరి ప్లేయర్స్కి తెలుసు అనుకుంటా. వీళ్ళిద్దరూ ఏదో మిస్టరీని హైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళిద్దరిలో ఒకరు టైం ట్రావెల్ చేశారని కూడా కొంతమంది కమెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే వీళ్ళిద్దరికి ఏదో మ్యాజిక్ తెలుసు అని కూడా చెప్తున్నారు.
దీంట్లో మీకేది కరెక్ట్ అనిపిస్తుంది? మీకేది నిజం అనిపిస్తుంది? వీళ్లలో ఒకతను టైం ట్రావెల్ చేశాడా, లేదా వీళ్ళిద్దరూ కలిసి మ్యాజిక్ చేశారా? మీ థాట్స్ ఏంటి? ఈ వీడియో ఇండోనేషియాలో రికార్డ్ అయింది. ఒకతను రాత్రిపూట టాయిలెట్ వెళ్ళడానికి బయటికెళ్లాడు. ఆ ఏరియాలో బిల్ట్-ఇన్ టాయిలెట్స్ చాలా తక్కువ ఇళ్లలో ఉంటాయి. అందుకని అతను టాయిలెట్ వెళ్ళడానికి కొంచెం దూరం వెళ్లాల్సి వచ్చింది. టాయిలెట్ వెళ్ళిన తర్వాత అతను అక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు అతన్ని ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఫాలో చేసుకుంటూ వెళ్ళింది. ఈ మొత్తం సీన్ ఒక రోడ్లో సెట్ చేసిన పబ్లిక్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ వీడియోని మనం కూడా ఒకసారి చూద్దాం. అతను వ్యూలోకి ఎంటర్ అయినప్పుడు ఆ షాడో ఫిగర్ కనిపించలేదు. అతను దాదాపు ఆల్మోస్ట్ వ్యూ నుంచి బయటికి వెళ్తున్నప్పుడే అతని వెనకాల ఉన్నట్టుండే ఒక షాడో ఫిగర్ ప్రత్యక్షమైంది. అది అతన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తోంది. అది అతను వెళ్తున్న స్పీడ్ కంటే ఫాస్ట్గా వెళ్ళట్లేదు, అలాగని స్లోగా కూడా వెళ్ళట్లేదు. అతన్ని ఫాలో చేసుకుంటూ సేమ్ స్పీడ్లో వెళ్తోంది. ఇది నిజంగానే దయ్యమంటారా? ఏదో ఒక ఆత్మ అతన్ని అంటుకుందంటారా? అతన్ని ఫాలో చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయిందంటారా? మీ థాట్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి. ఇంకొకతను రాత్రిపూట సరదాగా శ్మశానాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. ఇతను ఇంతకుముందు ఎప్పుడు గోస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేయలేదంట. కానీ ఫస్ట్ టైం అయినా కూడా అతని వీడియో కెమెరాలో ఏదో వింతగా ఒకటి క్యాప్చర్ అయింది. అది చూడడానికి ఎలా కనిపిస్తుందో మీరే చూడండి. The newer sections. ఒక సమాధి దగ్గర ఒక లేడీ లాంటి ఆకారం నించునుంది. చాలా మంది అయితే ఇది దయ్యమని ఖచ్చితంగా చెప్తున్నారు. చూడ్డానికైతే ఒక లేడీ తెల్లబట్టెలేసుకుని జుట్టు విరబోసుకుని నించున్నట్టుంది. కొంతమంది అయితే ఇది నిజమని, ఇంకొంతమంది ఇది ఫేక్ అని చెప్తున్నారు. ఇంకొంతమంది ఇది స్టాచ్యూ అని చెప్తున్నారు. కానీ కరెక్ట్ గా గమనిస్తే ఆ లేడీ కాస్త మూవ్ అవుతోంది. తన మూమెంట్స్ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? ఇది స్టాచ్యూనా, లేదా ఎవరైనా మనిషేనా, లేదా మొత్తంగా దెయ్యమా? జపాన్లో రికార్డ్ అయిన ఈ వీడియోలో ఒక చాలా భయానకమైన దెయ్యం క్యాప్చర్ అయింది. కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఆ రాత్రి పార్టీకి వెళ్ళడానికి ఎవరెవరే బట్టలు వేసుకోవాలో అని డ్రెస్సెస్ ని ట్రయల్ చేస్తూ ఉన్నారు. అప్పుడే వాళ్ళ లైట్స్ అన్ని ఉన్నట్టుండే ఫ్లికర్ అవడం స్టార్ట్ అయ్యాయి. అప్పుడే వాళ్ళ వీడియోలో ఒక భయానకమైన విజువల్ క్యాప్చర్ అయింది. ఓ మై గాడ్, ఇది చూడ్డానికి చాలా క్రీపీగా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. रशियन गोस्ट हंटिंग चैनल टॉपी से सरगई, एनेस्थीसिया और इगोर कुछ ही दिन पहले एक अबैंडन मॉर्ग को एक्सप्लोर करने गए हुए थे। कर्मचारी जब शिकायतें करने लगे कि उन्हें यहाँ रहस्यमयी साए मंडराते हुए दिखाई देते हैं, तो धीरे धीरे सब ने यहाँ काम करने से ही इनकार कर दिया और आखिरकार 2017 के अंत में ये पूरी तरह से डिफंक्ट हो गया। थोड़ी देर की एक्सप्लोरेशन के बाद तीनों जने स्प्लिट हो गए। सेर्गेई और इगोर तो हॉस्पिटल के बाकी हिस्सों में जांच करने चले गए, जबकि एनेस्थीसिया को बिल्डिंग के सबसे पैरानॉर्मली एक्टिव कमरे में अकेले बैठने को कह दिया गया।
दिक्कत तो बस इस बात की थी कि वो वहाँ बिल्कुल भी अकेली नहीं थी। Ты готова тут одна остаться в полной темноте? Это шутка. कुछ देर की साइलेंस के बाद टेबल पर पड़ा क्रूसीफिक्स जमीन पर गिर जाता है और एनेस्थीसिया के पीछे रखे कॉफिन में भी हलचल होने लगती है। अपने कमरे के अराउंड स्ट्रेंज नॉक्स सुनते ही एनेस्थीसिया सेर्गेई को कॉल लगाने की कोशिश भी करती हैं, पर उन्हें कोई सफलता नहीं मिलती तो वो वहां से बाहर चली जाती हैं। हालांकि उनके जाने के कुछ मिनट बाद वहां पड़ा स्टैटिक कैमरा जो कुछ कैप्चर करता है, उसे देखने के बाद तीनों का खून ठंडा पड़ जाता है। पहले मूव हुए कॉफिन से ऐसा प्रतीत होता है कि एक डार्क डेमोनिक शैडो उजागर हुई हो, जो कुछ देर के लिए तो मोशनलेस थी, लेकिन छत की तरफ उड़ते हुए हवा में ही गायब हो गई। टॉपी टीम के पास कोई एक्सप्लेनेशन नहीं है कि आखिर ये साया किसका हो सकता है, मगर व्यूअर्स के मुताबिक शायद ये वही अननोन एंटिटी है जो इस मॉर्ग के बंद होने की असल वजह उभरकर सामने आई। पर आप इस बात से कितने सहमत हैं? ये अगली वीडियो आई है शॉन मैकॉल्फ से, जो दावा करते हैं कि उन्होंने कुछ बड़ा ही भयानक कैमरे में कैद किया है। शॉन कहते हैं कि 23 साल से वे अपने घर में रह रहे हैं और 14 साल की उम्र से ही उन्हें कुछ ऐसी चीजें दिखाई दे रही हैं जिन्हें वह एक्सप्लेन नहीं कर पा रहे। पहले तो उन्हें लगा कि शायद ये सब उनके दिमाग की उपज है, मगर जैसे जैसे समय बीतता गया उन्हें आभास हुआ कि उनका घर वास्तव में हॉन्टेड है। 5 दिसंबर 2022 की देर रात जब शॉन काम से बाहर गए हुए थे तो उनके बेडरूम में लगा कैमरा इस तरह से मूवमेंट करने लगा मानो वो वहां किसी की प्रेजेंस डिटेक्ट कर रहा हो। कुछ सेकंड्स और गुजरे और फिर उसमें ये खौफनाक नजारा कैद हो गया।
जब कैमरा सामने पॉइंट होता है तो एक डार्क फिगर कई दफा धीरे धीरे मूवमेंट करती हुई दिखाई देती है। हालांकि जैसे ही वे पूरी तरह सामने आने लगती है तो कैमरा दूसरी तरफ मुड़ जाता है। इस अचानक हुई मूवमेंट से ऐसा प्रतीत होता है जैसे ये साया घबरा गया हो, क्योंकि दोबारा कैमरा घूमने पर सामने कोई नहीं था। डरने के साथ साथ शॉन खुश भी हैं कि उन्होंने इस सिलुएट को फाइनली कैद कर लिया है और आज के बाद कोई भी उनकी बातों को मनगढ़ंत मानकर झुठलाने की कोशिश नहीं करेगा। वैसे हमेशा की तरह आखिरी फैसला मैं आप पर छोड़कर जानना चाहूंगा कि क्या ये कोई पैरानॉर्मल इवेंट है या बस एक मजाक। पैरानॉर्मल इन्वेस्टिगेशन टीम पैरानोयक्स जर्मनी की पहाड़ियों से गुजरने वाले एक वीरान रोडवे पर सफर कर रहे हैं। कहा जाता है कि ये रास्ता एलिजाबेथ नामक उस लड़की के भूत से प्रेत बाधित है जिसकी 40 साल पहले एक सड़क दुर्घटना में मौत हो गई थी। लोकल्स यहाँ मंडराती आत्मा को वुमन इन ब्लैक के नाम से रेफर करते हैं। पैरानोयक्स इस आस में रास्ते पर ड्राइविंग कर रहे थे ताकि वे कुछ न कुछ सुपरनैचुरल कैद कर पाएं। हालांकि जो कुछ इसके बाद घटित होता है वो बेहद ही ज्यादा खौफनाक था। Abi o ne? Orada birisi mi vardı, bana mı öyle geldi? Abi o neydi? Öne gitti, biraz öne doğru. Çıkalım mı? Nasıl? Bakalım hemen. Dur, ışıkları da çıkartmadım ben daha önce. Az bir saniye. Nereye gitti Cemo? Ya ben mi yanlış gördüm? Ama bir şey vardı orada. Ben de bir şey gördüğüm gibi son anda sanki böyle Aynen, son. gölge sandım. Dikkat et. Daha ışıkları çıkartmadık. Abi burada olması gerek. Baksana. Nereye gidecek? Buraya doğru insan çıkamaz ki. काले कपड़ों में एक अजीब औरत रास्ते के साइड में चुपचाप खड़ी है और चकित हुई पैरानोयक्स टीम जल्दी से गाड़ी पीछे करती है, लेकिन अब वो आकृति कहीं भी दिखाई नहीं देती। सभी मेंबर्स बाहर निकलकर आसपास निगाहें मारते हैं, परंतु वो लड़की उन्हें ढूंढने पर भी नहीं मिलती। 3 महीने बीते और पैरानोयक्स टीम वापस उसी रास्ते पर पहुंच गई। उन्होंने अपनी गाड़ी पार्क करके स्टैटिक कैमरा सेटअप किया और सभी साथी मिलकर एक्सप्लोर करने निकल गए। अब जब सब जने थोड़ी दूर गए हुए थे तो उनके स्टैटिक कैमरा ने इस भयावह चीज को कैद कर लिया। एक ट्रांसलूसेंट एपारिशन रास्ते के अक्रॉस चलती हुई दिखाई देती है और आगे जाकर हवा में ही गायब हो जाती है। लंबे समय बाद जब तीनों दोस्त वापस लौटे तो उन्हें वहां कुछ भी नजर नहीं आया। तो क्या ये आत्मा वुमन इन ब्लैक AKA एलिजाबेथ की है, जो एमलेसली सुनसान सड़क पर सदा के लिए भटकने को मजबूर है? मुझे बताइए, आखिर आप क्या सोचते हैं? आर्चिवो एक्सटिंटो से केविन बराचो ग्वादालाखारा मेक्सिको स्थित ऐतिहासिक ला कासा कोलोरादा रोखा यानी द रेड हाउस एक्सप्लोर करने आए हुए हैं। 1923 में बने इस घर के बारे में कहा जाता है कि सुदूर लोकेशन में मौजूद होने की वजह से यहाँ कई तरह के शैतानी रिचुअल्स परफॉर्म किए जाते थे। जांच करने गए कुछ लोग दावा करते हैं कि उन्होंने यहाँ चुड़ैलों और डीमंस के साथ साथ मौत के अवतार सेंटा मुएर्ते के कंकाल को भी देखा है, जिसने कथित तौर पर लंबे लंबे कपड़े पहने होते हैं। सालों पहले केविन जब अपने दोस्तों के साथ इस जगह का मुआयना कर रहे थे तो उन्होंने कुछ ऐसा कैप्चर कर लिया जो उनकी समझ से परे था।
que por todas las paredes hay frases. No sé, quizás unas por vandalismo, otras por sectas. La verdad es que no desconocemos el significado y la verdad es que no queremos saber sobre ello. Aquí hace mucho frío, ¿eh? Sí, hace bastante. Aquí hace mucho frío, ¿eh? Sí, hace bastante. Aquí hace mucho frío, ¿eh? Hace bastante. एक डार्क फिगर दूर के किसी कमरे में भटकती हुई कैप्चर हो गई, जबकि इन्वेस्टिगेटर्स बिल्कुल भी इसे नोटिस नहीं कर पाए। इस एक्सप्लोरेशन के 2 साल बाद फैंस की काफी रिक्वेस्ट के चलते केविन दोबारा रेड हाउस में इस उम्मीद से लौट आए कि उन्हें और भी तीव्र एक्टिविटीज देखने को मिल सकती हैं। और जैसा कि आपने गेस कर लिया होगा, ऐसा करना उनके लिए ठीक नहीं रहता। Voy a utilizar Scarlett, ¿podrías hacerme daño? Throw. No sé qué es throw. Lo voy a buscar. Lanzar. ¡Ay, cabrón! जैसे ही केविन स्पेनिश में दोहराते हैं फेंको, तो भारी भरकम पत्थर का टुकड़ा दीवार में हुए छेद से फेंक दिया जाता है। केविन कैमरा उठाकर कुछ ऐसा ढूंढने निकल पड़ते हैं जो उनकी नजर में पैरानॉर्मल हो। गोस्ट हंटर की लाइट खराब होने लगी और एक शोर सुनाई देने पर वे जैसे ही बाईं तरफ मुड़े तो अंधेरे में कोई अजीबोगरीब चीज उन्हें देखकर छिप गई। जल्द ही केविन का कैमरा भी माल फंक्शन करने लगा और इसके बाद तो मानो चीजें और भी भयानक हो गईं। Está trabada. Se trabó. Está completamente trabada, vean. La voy a apagar. No. Ven. Ahí se apagó, pero sigue trabada. ¿Me quieres hacer daño? Voy a cambiarla. Voy a sacarle la pila. Ya.
केविन का कैमरा पूरी तरह अटक गया और जब वे बैटरी चेंज करने लगे तो हमें रोने की कर्राहट के बाद महिला की एक रहस्यमयी आवाज भी सुनाई देती है। वे आगे बढ़कर जांच करते हैं और फिर से वैसी ही आकृति कैप्चर कर लेते हैं जिसे उन्होंने 2 साल पहले कैद किया था। केविन के इक्विपमेंट्स बिना रुके गड़बड़ी करते रहे और मजबूरन उन्हें इन्वेस्टिगेशन रोक वापस घर लौटना पड़ा। क्या गोस्ट हंटर ने इन 2 एक्सप्लोरेशंस पर सेंता मुएर्ते को ही अबेंडन इमारत में मंडराते हुए कैद करा है? इसका फैसला मैं आप पर छोड़ता हूँ। क्लिप स्टोर यूट्यूब चैनल से गाचान और यास्के को उनके एक सब्सक्राइबर ने ये क्रीपी फुटेज भेजते हुए बताया कि एक बरसाती रात काम से लौटते वक्त जब वे रास्ते में पड़ने वाली इस अनडिस्क्लोज्ड और अनयूज्ड टनल के नजदीक से गुजर रहे थे तो उन्हें इसमें से ऐसी आवाजें सुनाई देने लगी मानो कोई जानवर रो रहा हो। आउट ऑफ क्यूरियोसिटी जब वे इस छोटे से पैसेज वे में दाखिल हुए तो उन्हें वहाँ कोई एनिमल तो नहीं दिखा, मगर कुछ ऐसा जरूर नजर आ गया। रिकॉर्डर के अंदर दाखिल होते ही उन्हें अपने पीछे एक शोर सुनाई दिया, लेकिन उनके तेजी से मुड़कर देखने पर उधर केवल घुप अंधेरा था। थोड़े समय बाद फिर से एक आवाज आई। हालांकि इस बार जब वे पीछे मुड़े तो एक लंबे बालों वाली काली आकृति उनका पीछा करती हुई दिखाई दे गई। खौफनाक बात यह है कि जहां ये साया खड़ा है वहां कुछ ही सेकंड्स पहले कोई भी मौजूद नहीं था और आज के दिन तक भी इस फुटेज में दिखी ये फिगर पूरी तरह पहेली बनी हुई है। तो दोस्तों, बोनस क्लिप से पहले इस तस्वीर को ध्यान से देखिए। फोटो में दिख रहे बच्चे को वहां कुछ ऐसा अजीब नजर आ गया जिसे देखकर वे रोने लगा। हालांकि वहीं मौजूद बाकी लोग उस रहस्यमयी चीज को नहीं देख पाए। चलिए अब बढ़ते हैं आगे। जापान से आई इस वीडियो में एक कपल कार में बैठकर बातें करते हुए नजर आ रहे हैं। हालांकि ये नॉर्मल सी लग रही मूवमेंट एट लास्ट लड़के के लिए तब खौफ का मंजर बन जाती है जब वे लड़की को बस गाड़ी से ड्रॉप करने ही लगता है। तो दोस्तों, आज के लिए बस इतना ही। राइट साइड आ रही वीडियो पर क्लिक करके देखिए उस घटना को जब नींद में सो रहे एक व्यक्ति पर भूत ने कर दिया हमला। और अब आपसे मेरी होगी जल्द ही मुलाकात एक और नई वीडियो के साथ। హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియో జపాన్లో రికార్డ్ అయింది. ఒక సాయంత్రం ఒక ఫ్యామిలీ కార్ వాష్ చేయించుకోవడానికి వెళ్లారు.
అప్పుడు అక్కడ చాలా పెద్ద క్యూ ఉండడంతో వీళ్ళు చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అప్పుడే సరదాగా వీడియో రికార్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఫైనల్గా దాదాపు అర్ధగంట తర్వాత వాళ్ల వంతు వచ్చింది. కార్ని వాష్ కోసమని మూవ్ చేస్తున్నప్పుడు వాళ్ళ వీడియో కెమెరాలో ఒక చాలా స్కేరీ ఇన్సిడెంట్ క్యాప్చర్ అయింది. వాళ్ళ కార్ లోపల ఒక అన్ఇన్వైటెడ్ దయ్యం కనిపించింది. కార్ బ్యాక్ సీట్లో ఒక చిన్న పాప కూర్చునుంది. చూడ్డానికైతే పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పటికీ తన ఫేస్ అయితే పేల్ కలర్లో ఉండి తన హెయిర్ స్టైల్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. కార్లో ఉన్న వాళ్లకు ఆ చిన్న దయ్యం పాప రియల్గా కనిపించలేదంట, అది వీడియోలో మాత్రమే క్యాప్చర్ అయింది. చూడ్డానికైతే ఇది చాలా క్రీపీగా కనిపిస్తోంది. ఆ దయ్యం ఆకారం నేరుగా ఇంకో పాపని డైరెక్ట్గా చూస్తోంది. ఆ దయ్యం పాప పక్కనే కనిపిస్తున్న పాపని చాలా డేంజరస్గా చూస్తోంది. బహుశా అది ఆ పాప మీద ఏదో ప్లాన్ చేస్తోందేమో. హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఒక మోస్ట్ ట్రస్టెడ్ గేమింగ్ బ్రాండ్ గురించి చెప్పబోతున్నాను. అదే లోటస్ 365. దీనికి బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరో తెలుసా? నవాజుద్దీన్ సిద్దిక్, కాజల్ అగర్వాల్ అండ్ ఊర్వశి రటోలే. ఈ బ్రాండ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు, ఎందుకంటే 2015 నుంచి మన ఇండియాలో ఉంది. అంతేకాకుండా మీకు ఇక్కడ క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ లాంటి అప్డేట్స్ కూడా వస్తాయి. 1000+ గేమ్స్ ఆడి మంచి రివార్డ్స్ని కూడా పొందొచ్చు. ఇక్కడ విత్డ్రాల్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు మీకు ప్రమోషన్స్ అండ్ ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. మీకు ఇంకో మంచి విషయం ఏంటంటే ఇక్కడ మీకు ప్రతిరోజు 24/7 కస్టమర్ సపోర్ట్ దొరుకుతుంది. ఈ బ్రాండ్ మీకు చాలా మంచి గివ్ అవేస్ కూడా ఇస్తుంది. ఎలాంటివంటే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, లేదా iPhone 13, లేదా Samsung Galaxy S22 Ultra ఇలాంటి గివ్ అవేస్ని మీరు ఈ బ్రాండ్లో పొందొచ్చు. ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే వెళ్ళి ట్రై చేయండి. గుడ్ లక్. ఒక పార్కింగ్ లాట్లో సెట్ చేసిన సీసీటీవీ కెమెరాలో ఒక వింత దృశ్యం క్యాప్చర్ అయింది. దాన్ని చూసి చాలా మంది దానికి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నారు, కానీ దాన్ని పారానార్మల్ యాక్టివిటీకి లింక్ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే అది ఏంజిల్ అని చెప్తున్నారు. అసలు ఆ వీడియోలో ఇలా మాట్లాడడానికి ఏముందో రండి మనం కలిసి చూద్దాం. చాలా మంది అయితే ఒక ఏంజిల్ ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చిందని, ఏంజిల్స్ ఎప్పుడు ఇలాంటి వైట్ లైట్ రూపంలోనే ఉంటాయని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఆ లాజిక్కే నిజమయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. కానీ దీని గురించి మీకేమనిపిస్తుంది? దీనికి వేరే ఏదైనా న్యాచురల్ ఫినామినన్ ఎక్స్ప్లెనేషన్ ఉందా? మీకేమైనా తెలుసుంటే మాతో షేర్ చేసుకోండి. లేదా ఇది మొత్తంగా ఏంజిల్కి సంబంధించిన వీడియోనేనా? మీ థాట్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి. ఒకతను రాత్రి పని ముగించుకుని ఇంటికెళ్ళడానికి చాలా లేట్ అయిపోయింది. అందుకనే అతనికి ఎలాంటి బస్సులు కానీ ఆటోలు కానీ దొరకలేదు. అతను వర్క్ ప్లేస్ నుంచి నడుచుకుని ఇంటికెళ్ళడానికి డిసైడ్ చేసుకున్నాడు. ఇంటికెళ్తున్నప్పుడు అతను ఒక షార్ట్ కట్ని తీసుకున్నాడు. ఆ షార్ట్ కట్లో ఒక శ్మశానం గుండా వెళ్లాల్సి వచ్చింది. అతను అక్కడికి వెళ్తున్నప్పుడు అతను చాలా భయపడుతూనే వెళ్ళాడు. అలాగే ఒక వీడియో రికార్డ్ కూడా చేసుకుంటూ వెళ్ళాడు. అప్పుడు అతనికి అతను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. घर वापस जा रहा हूँ और जाने का एक ही रास्ता है और वो है ये कब्रिस्तान। और यहाँ पर बिल्कुल ना कोई बंदा है ना कोई बंदे की रात है और फुल अंधेरा है और 1 बजे है रात का और बहुत डर लग रहा है और मुझे ऐसा लग रहा है मेरे पीछे कोई चल रहा है लेकिन पीछे कोई भी नहीं है और मुझे बहुत डर लग रहा है। मुझे ऐसा लग रहा है मेरी सांस जो है वो भारी हो रही है। मैं कभी भी इस रास्ते से नहीं गया, बस आज ही मुझे यहाँ से इत्तेफाक हुआ जाने का। ये आप देख रहे हैं, मुझे बहुत डर लग रहा है।
ये क्या बैठ भाई, ये क्या बैठा हुआ है? ये क्या बैठ भाई, ये क्या बैठा हुआ है? వీడియో మొత్తం అతను భయపడుతూనే మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తూ రైట్ సైడ్కి ఒకసారి చూస్తే ఒక సమాధి మీద ఒక దెయ్యం లాంటి ఆకారం కూర్చునుంది. దాన్ని చూసిన వెంటనే అతనికి ఒక్కసారిగా హార్ట్ స్టాప్ అయినంత పనైంది. అతను నడుచుకుంటూ అక్కడి నుంచి పారిపోయాడు. అది చూడ్డానికి కూడా చాలా స్కేరీగా ఉంది, చాలా భయానకంగా ఉంది. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? శ్మశానాల్లో దయ్యాలు ఉంటాయని మీకు కూడా అనిపిస్తుందా? మీ థాట్స్ ఏంటో మాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వియట్నాంలో ఒక లొకేషన్లో ఒక రాత్రి దొంగతనం జరిగింది. అందుకనే పోలీసులు ఆ లొకేషన్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్నిటిని చెక్ చేశారు. ఆ కెమెరాస్ని, ఆ ఫుటేజెస్ని చెక్ చేసినప్పుడు దొంగ ఎక్కడా కనిపించలేదు. కానీ దొంగకి బదులు ఒక దయ్యం లాంటి ఆకారం లేదా ఒక పారానార్మల్ ఎంటిటీ ఆ వీడియోలో క్యాప్చర్ అయింది. అది చూడడానికి ఎలా కనిపిస్తుంది అనేది మీరు కూడా ఒకసారి చూడండి. వ్యూలో డెలివరీ బాయ్ అయితే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతని వెనకాల ఏం క్యాప్చర్ అయిందో మనం ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ చెప్పినట్టు వ్యూలో అయితే ఒక డెలివరీ బాయ్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతని వెనకాలే ఉన్నట్టుండే ఒక ఆపరేషన్ గాల్లో నుంచి పుట్టుకొచ్చి చాలా బ్రైట్గా కనిపిస్తోంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అది అక్కడి నుంచి ఉన్నట్టుండే మాయం కూడా అయిపోయింది. చాలామంది అయితే ఇది పారానార్మల్ ఎంటిటీ అంటున్నారు. ఇంకొంతమంది అయితే ఇది పూర్తిగా వైట్ కలర్లో ఉండడంతో అది ఒక ఏంజిల్ అనుకుంటున్నారు. దీంట్లో మీకేది కరెక్ట్ అనిపిస్తుంది? మీ థాట్స్ని మాతో షేర్ చేసుకోండి. రెండు వీడియోలు 2 స్టోర్స్లో డిఫరెంట్ టైమ్స్లో రికార్డ్ అయ్యాయి. ఆ 2 స్టోర్స్ పక్కపక్కనే ఉంటాయి. ఆ 2 స్టోర్స్లోనూ చాలా సిమిలర్గా ఒక షాడో ఫిగర్ క్యాప్చర్ అయింది. అంటే అక్కడ ఒక్క స్టోర్ని కాదు, ఆ లొకాలిటీని మొత్తం ఒక దయ్యం లాంటి ఆకారం వెంటాడుతోంది. ఫస్ట్ స్టోర్లో రికార్డ్ అయిన వీడియోని ముందుగా మనం చూద్దాం. Mira, te voy a ver para atrás. Míralo ahí. Y mira el otro ahí. ¿Lo viste? 10 సంవత్సరాల ముందు రికార్డ్ అయిన ఈ వీడియోలో ఒక బ్లాక్ షాడో ఫిగర్ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతోంది. మళ్ళీ అదే సంవత్సరం 2018లో ఈ స్టోర్ ఎదురుగా ఉండే ఇంకో స్టోర్లో ఇంకొక వీడియో క్యాప్చర్ అయింది. దాంట్లో రికార్డ్ అయిన దయ్యం ఫిగర్ ఇంకా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. Andan como 2 personas ahí. Como que se hizo otra. స్క్రీన్ లెఫ్ట్ సైడ్లో ఒక చాలా పెద్ద డార్క్ మాస్క్ కనిపిస్తోంది. అది ఒక 2 సెక్యూరిటీ గార్డ్స్కి కూడా కనిపిస్తోంది. వాళ్ళు దాని దగ్గరికి వెళ్ళి అదేంటి అని చెక్ చేయడానికి ముందుకెళ్ళినప్పుడు అది ఒక్కసారిగా వాళ్ళ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయింది. ఇవి స్పిరిట్స్ అని చాలామంది చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఎందుకంటే మనుషులకి కూడా డైరెక్ట్గా ఒక మాస్ లాగే కనిపించింది. దయ్యాలు చాలా నార్మల్గా ఒక మాస్ రూపంలోనే కనిపిస్తాయి. ఒక షాడో ఫిగర్ ఒక సైడ్లో తిరుగుతున్నట్టు వెళ్తున్నట్టు మనకు అనిపిస్తుంది. తీరా మనం తిరిగి చూసే కొందికి అక్కడేమీ ఉండదు. ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరుగుంటే మీరు గ్యారంటీగా ఫిక్స్ అయిపోండి, మీరు కూడా దయ్యాల్ని చూసారని. ఒకతను రాత్రిపూట పడుకుని ఉన్నప్పుడు అతని ఇంటి దగ్గరలో ఏదో కొన్ని సౌండ్స్ వినిపించడం స్టార్ట్ అయ్యాయి. అతను చెక్ చేయడానికి చాలా ధైర్యం చేసి అక్కడికి వెళ్ళాడు. వీడియో రికార్డ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళాడు. అప్పుడు అతనికి ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. అతని వీడియో కెమెరాలో ఒక చాలా డేంజరస్ మనిషి కనిపించాడు. కానీ అది మనిషా లేదా దయ్యమా లేదా వేరే ఏమైనానా అని ఈ వీడియో క్లిప్ చూసిన తర్వాత మీరే డిసైడ్ చేయండి. ఇతను చూడ్డానికి హెల్ బాయ్ లాగా కనిపిస్తున్నాడని చాలామంది కమెంట్ చేసి చెప్తున్నారు. ఒకవేళ మీరు హెల్ బాయ్ సినిమా చూసి ఉంటే హెల్ బాయ్ ఎవరు అనేది, అతను చూడ్డానికి ఎలా ఉంటాడనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అతని ఫేస్ మొత్తం రెడ్ కలర్లో ఉంది. అతని కళ్ళు నోరు పూర్తిగా వైట్ కలర్లో ఉన్నాయి.
అతను చూడ్డానికైతే చాలా అంటే చాలా క్రీపీగా కనిపిస్తున్నాడు, చాలా డేంజరస్గా కూడా కనిపిస్తున్నాడు. ఇది నిజంగానే దయ్యమే అంటారా, లేదా ఇతను హెల్ బాయ్ అంటారా, లేదా వేరే ఏమైనానా? ఇది పారానార్మల్ యాక్టివిటీకి సంబంధించిందా? ఈ క్వశ్చన్ అన్నిటికీ సమాధానాలు ఇచ్చేవారెవరు? మీకేమైనా ఐడియా ఉంటే మాతో షేర్ చేసుకోండి. ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక రాత్రి ఒక పాడుబడ్డ లొకేషన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. ఆ లొకేషన్లో చాలా దయ్యాలు చాలాసార్లు కనిపించాయి. ఆ లొకేషన్ని చాలా దయ్యాలు ఒక ఇల్లులాగా మార్చేసుకున్నాయని కూడా చాలా పెద్ద టాక్స్ ఉన్నాయి. ఈ విషయాల్ని తెలుసుకున్న ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక రాత్రి ఆ ప్లేస్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు సగం రాత్రి వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ జరగలేదు. కానీ అర్ధరాత్రి 3 గంటల సమయంలో అక్కడ చాలా స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి. అదే టైంలో వాళ్ళ వీడియోల్లో 2 దయ్యాలు కూడా క్యాప్చర్ అయ్యాయి. Cuidado, Charles. O que foi? Aí, o formigueiro aí, cara. Outro formigueiro. Agora tu me salvou. Cuidado. Agora tu me salvou, já. Cara, tu foi certinho na direção dele. Olha o tamanho dele. Meu Deus, se eu piso ali já era. Olha lá. Meu Deus. Será que ele tá lá? Meu Deus. Hã? E tá frio pra caramba. Ah, olha ali, cara! Olha o menino! Eu vi. O menino! Cara, eu vi o menino! Eu vi também, cara. Oh! Ele tá ali, cara! Ai! Agora tá ali, ó! Cara, ele apareceu aqui, velho! Cara, como é que pode isso, velho? వాళ్ళ లొకేషన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఒక చిన్న కట్టడం వెనకాల ఒక వైట్ లేడీ వెళ్ళింది. దాన్ని చూసిన వెంటనే దాని దగ్గరికి వెళ్దామని అనుకునే కొందికి రైట్ సైడ్లో ఇంకొక కట్టడం లోపల నుంచి ఒక చిన్న పిల్లాడు బయటికి తొంగి చూస్తున్నప్పుడు వీడియోలో క్యాప్చర్ అయ్యాడు. వీళ్ళి 2 ఫిగర్స్ని ఒకేసారి చూసి వీళ్ళు ఏ వైపు వెళ్లాలో వాళ్ళకి అసలు అర్థం కాలేదు. అంతేకాకుండా దయ్యాల్ని చూసిన భయం కూడా వాళ్ళని వెంటాడుతోంది. అక్కడి నుంచి ఏమాత్రం లేట్ చేయకుండా అక్కడి నుంచి పారిపోయారు. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? ఇవి 2 దయ్యాలే అంటారా? ఫ్రెండ్స్, సింగపూర్ అపార్ట్మెంట్లో ఉన్న దయ్యం గురించి మీ అందరికీ తెలుసు. సో ఆ బిల్డింగ్లో ఇంకొక లేడీకి ఒక రాత్రి ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ని తెలుసుకుని ఒక టీం మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేసి ఒక వీడియోగా క్రియేట్ చేశారు. ఆ వీడియోలో ఇది కూడా ఒకటి. ఆ అపార్ట్మెంట్లో ఒక లేడీ రాత్రి పడుకుంటున్నప్పుడు తనకు చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ చూడడానికి ఎలాగుందో మనం ఇప్పుడు చూద్దాం. అలాగే మీ ఫోన్స్ని మర్చిపోకుండా గట్టిగా పట్టుకోండి. ఇది చూడ్డానికి చాలా స్కేరీగా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒకతని ఇంట్లో చాలా స్కేరీ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఆ యాక్టివిటీస్ ఏ రేంజ్లో జరుగుతున్నాయంటే ఆ ఇంట్లో ఒక్క నిమిషం ఉండడానికి కూడా చాలా డేంజరస్ అనిపించేలాగా జరుగుతున్నాయి. ఆ కపుల్కి కొన్ని నెలల నుంచి ఆ యాక్టివిటీస్ జరుగుతూనే వస్తున్నాయి. కానీ ఒక రాత్రి అయితే ఆ యాక్టివిటీస్ ఇంకో లెవెల్కి రీచ్ అయిపోయాయి. ఆ ఇంటి నుంచి వాళ్ళిద్దరూ పారిపోయేలాగా చేశాయి.
Mira, la china se comienza a desesperar ahí. ¿Quién no se va a asustar con eso? Bro, es que eso no es de no creer, hermano, te lo juro, eso no es de no creer. Mira ahí, mira, o sea, lo que viene es corto, bro, mira. Mira cómo lo empujan. Mira, mira cómo lo empujan a Juanco. Que ahí van con la china, mira, ahí ya van con la china, mira. Mira, eso es lo que la puso mal ahí. Eso es lo que ella la puso mal, hermano. ¿Y esas cosas que se ven por ahí? No sé, mira, mira. Ya le he explicado. Y mira cómo comienzan a salir más cosas. Más cositas de esas. Mira, ya. Todo ahí de una sola. Todo de una sola. Todo el cuarto. Hermano, es que no, de ahí no termina todo, loco. Es que es en toda la casa. O sea, él tiene que salir rápido de esa casa. Yo ya le dije. Sí, es en toda la casa. Y está todo bien. Ahí es el mar. Ya mira, le toca la comida. Mira, ahí es que ya no puede si la bajo en peso, pues la bajo en peso. Mira, oye, mira, son los cuadros. Mira. ¿Cómo se cayó eso? Mira, me la piel loco como es peluco. Mira, ahí ya se cae, ahí mira, ahí ya no puede más la china, mira. Desde el televisor. El televisor, hermano. No encontraba las llaves, Juanca, mira, ahí recién encuentro las llaves. O sea, es en toda la casa, hermano. Es toda la casa. Es toda la casa. Es toda la casa, hermano. Toda la casa, o sea, yo ni siquiera pretendo que Juanca se lleve esas cosas loco, a la casa. No, Juanca no quiere regresar, Juanca no quiere regresar. Ay, mira. Uy, eso sigue. హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఒక మోస్ట్ ట్రస్టెడ్ గేమింగ్ బ్రాండ్ గురించి చెప్పబోతున్నాను. అదే లోటస్ 365. దీనికి బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరో తెలుసా? కాజల్ అగర్వాల్, నవాజుద్దీన్ సిద్దిక్ అండ్ ఊర్వశి రటోలే. ఈ బ్రాండ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు, ఎందుకంటే 2015 నుంచి మన ఇండియాలో ఇది ఉంది. దీంట్లో మీకు ఫుట్బాల్, క్రికెట్, టెన్నిస్ లాంటి అప్డేట్స్ కూడా వస్తాయి. అంతేకాకుండా మీరు 1000+ గేమ్స్ ఆడి మంచి రివార్డ్స్ని కూడా పొందొచ్చు. ఇక్కడ మీకు విత్డ్రాల్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు మీకు ప్రమోషన్స్ అండ్ ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఇంకో మంచి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు ప్రతిరోజు 24/7 1-to-1 కస్టమర్ సపోర్ట్ దొరుకుతుంది. ఈ బ్రాండ్ మీకు చాలా మంచి గివ్ అవేస్ కూడా ఇస్తుంది. ఎలాంటివంటే iPhone 13 లేదా Samsung Galaxy S22 Ultra లేదా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ఇలాంటి గివ్ అవేస్ని మీరు ఈ బ్రాండ్లో పొందొచ్చు. ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారో ఇప్పుడే వెళ్ళి ట్రై చేయండి. గుడ్ లక్. ముందైతే వాళ్ళ బ్లాంకెట్ని ఏదో కనిపించని ఫోర్స్ లాగేసుకుంది. దాని తర్వాత అతను చాలా ట్రై చేసి ఆమెని కామ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడే అతనికి కూడా ఒక చాలా స్ట్రాంగ్ పంచ్ వచ్చింది. ఆ పంచ్కి అతను గోడకెళ్ళి గుద్దుకుని కిందకి పడ్డాడు. అదే టైంకి ఆ లేడీని కూడా ఎవరో గోడకేసి నొక్కుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ మీరుంటున్న ఇంట్లో ఇలాంటి యాక్టివిటీసే జరిగితే మీరు ధైర్యంగా ఫేస్ చేస్తారా, లేదా వీళ్ళలాగే మీరు కూడా పారిపోతారా? మీ ఒపీనియన్స్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. జపాన్లో కొంతమంది ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. ఆ ప్రాపర్టీ ఓనర్ దాదాపు 5 సంవత్సరాల ముందు ఒక బాత్రూంలో ఊరేసుకుని చనిపోయాడంట. అతను సూసైడ్ చేసుకున్నప్పటి నుంచి ఆ బిల్డింగ్ ఖాళీగానే ఉంది. అప్పటి నుంచి పాడుబడిపోయింది. చాలా రాత్రుల్లో ఆ రోడ్లో ఎవరైతే తిరుగుతారో లేదా ఈ అపార్ట్మెంట్ పక్కనున్న అపార్ట్మెంట్స్కి కొన్ని అరుపులు వినిపిస్తాయంట, కొన్ని ఏడుపుల సౌండ్స్ కూడా వినిపిస్తాయంట. ఈ కారణాలని తెలుసుకునే వీళ్ళందరూ ఆ బిల్డింగ్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. అప్పుడే వాళ్ళ వీడియోలో ఒక చిల్లింగ్ ఇన్సిడెంట్ క్యాప్చర్ అయింది. స్టేర్స్ మీద ఏదో కొంచెం సౌండ్ వస్తుందని అటువైపు చూసినప్పుడు ఒక మనిషి లాంటి ఆకారం పూర్తిగా షాడోలాగా ఉంది. అది వీళ్ళ వ్యూ నుంచి సైలెంట్గా వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తోంది. అది చూడ్డానికి సేమ్ టు సేమ్ మనిషిలాగే ఉన్నప్పటికీ దానికి మనిషి లక్షణాలు ఏవీ లేవు. దాని మీద డైరెక్ట్గా లైట్స్ పడుతున్నప్పటికీ దాని ఒంటి మీద అస్సలు రంగనేదే కనిపించట్లేదు. ఇది జరిగిన తర్వాత వాళ్ళందరూ ఆ ప్రాపర్టీని వదిలి వెళ్ళిపోయారు. ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళు రికార్డ్ చేసిన వీడియోని మళ్ళీ తిరిగేసి చూస్తున్నప్పుడు వాళ్లకు ఇంకొక పెద్ద షాక్ ఎదురైంది. వాళ్ళ వీడియోలో వాళ్లకు తెలియకుండానే ఇంకొక దయ్యం లాంటి ఆకారం క్యాప్చర్ అయింది. ఇతని వెనకాల ఒక దయ్యం ఫిగర్ నించునుంది. దాన్ని మనం డైరెక్ట్గా చూడ్డానికి చాలా కష్టం. అందుకనే వీడియోని బ్రైట్ చేసి ఒకసారి క్లియర్గా ఫోకస్ చేసి చూస్తే ఒక పేల్ కలర్లో మనిషి లాంటి ఆకారం ఇతని వెనకాల నించునున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇది మనిషి అయితే ఖచ్చితంగా కాదు, కెమెరాలో గ్లిచ్ కూడా కాదు.
ఫ్రెండ్స్, ఈ ఒక చిన్న వీడియో కంపైలేషన్ని ఒకసారి చూడండి. మన ప్రపంచంలో కారణం లేకుండా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. వాటిని కొంతమంది అయితే పారానార్మల్ యాక్టివిటీస్కి లింక్ చేస్తున్నారు, ఇంకొంతమంది అయితే ఇంకో డైమెన్షన్కి లింక్ చేస్తున్నారు. అసలు ఈ వీడియో కంపైలేషన్కి కారణమేంటో మీకేమైనా ఐడియా ఉంటే మిస్ చేయకుండా మాతో షేర్ చేసుకోండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియచేయండి. ఈ వీడియో క్లిప్స్ని చూస్తుంటే నాకైతే డౌటే. ఈ ప్రపంచంలో మనం మాత్రమే లేము, మనతో పాటు ఇంకొక డైమెన్షన్లో కూడా మనలాగే వేరే వాళ్ళు బతుకుతున్నారు. ఈ వీడియోస్ గురించి మీకేమనిపిస్తుంది? మీరు కూడా మల్టీ యూనివర్స్ ఎగ్జిస్టెన్స్లో ఉంది అని నమ్ముతారా? నేనైతే గ్యారంటీగా నమ్ముతాను. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక ప్లేస్కి ట్రెక్కింగ్ చేయడానికి వెళ్లారు. అక్కడ ట్రెక్కింగ్ చేసి రివర్స్ రావడానికి వాళ్ళు దారి తప్పిపోయారు. అక్కడ నుంచి ఎలా బయటపడాలో వాళ్ళకు అస్సలు అర్థం కాలేదు. అప్పుడే వాళ్లకు ఒక చిన్న కేవ్ కనిపించింది. ఆ కేవ్ లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి వీళ్ళు ధైర్యం చేసుకుని వెళ్ళినప్పుడు వాళ్లకు ఒక చాలా పెద్ద షాక్ ఎదురైంది. వాళ్లకు ఒక దయ్యం లాంటి ఆకారం డైరెక్ట్గా కనిపించేసింది. Oh, he's freaking us out. ఒక తెల్లటి ఆకారం, ఫేస్ కూడా పేల్ కలర్లో ఉంది. ఒక ప్లేస్లో నించుని అస్సలు ఉల్కు పలుకు లేకుండా అలాగే నించునుంది. దాన్ని చూసిన వెంటనే వీళ్ళు ఒక్కసారిగా అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశారు. వాళ్లకు విషయం మొత్తం అప్పటికే అర్థమైపోయిందనుకుంటా. ఏమాత్రం లేట్ చేయకుండా అక్కడి నుంచి తప్పించుకోవడానికే ట్రై చేశారు. పాడుబడ్డ టనల్స్లో పాములు, ఎలకలతో పాటు ఇలాంటి దయ్యాలు కూడా ఉంటాయని ఈ వీడియో చూసిన తర్వాత ప్రూవ్ అయిపోయింది. ఒక కపుల్ ఒక రోజు ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్లారు. ఆ టూరిస్ట్ ప్లేస్ ఎలాంటిదంటే అక్కడ మొత్తం కేవ్సే ఉంటాయి. ఒక కేవ్ లోపలికి వెళ్ళి ఇంకో కేవ్ లోపల నుంచి బయటికి రావచ్చు. అలాంటి కేవ్ని వీళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు వాళ్లకు ఒక చాలా క్రీపీ ఎక్స్పీరియన్స్ జరిగింది. పూర్తిగా నల్లబట్టలేసుకున్న ఒక లేడీ వీళ్లకు కనిపించింది. మళ్ళీ నెక్స్ట్ సెకండ్లోనే ఆమె మాయం కూడా అయిపోతుంది. Oh, ragazzi, è uscito. Ragazzi, usciamo, non c'è più. Usciamo di costa. Usciamo, usciamo, riesco. Merda. స్టార్టింగ్లో అయితే ఒక షాడో ఫిగర్ కనిపించింది. అది ఒక్క సెకండ్లో కనిపించి మళ్ళీ అక్కడి నుంచి మాయమైపోయింది. దాన్ని చూసిన తర్వాత వీళ్ళందరూ భయపడి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదామని డిసైడ్ చేసుకున్నారు. బయటికి వెళ్ళడానికి దారిని వెతుకుని వెళ్తున్నప్పుడు అదే లేడీ మళ్ళీ వీళ్లకు డైరెక్ట్గా ఎదురుగ్గానే కనిపించేస్తుంది. దారి కట్టంగా బయటికి వెళ్లకుండా స్టాప్ చేస్తుంది. అది చూడ్డానికి పూర్తిగా బ్లాక్ కలర్ బట్టలేసుకుంది. దాని ఫేస్ కూడా ఒక బ్లాక్ క్లాత్తో కవర్ అయి ఉంది. చూడ్డానికైతే ఈ లేడీ చాలా డేంజరస్గా కనిపిస్తోంది. ఇది దయ్యమని అక్కడ లోకల్స్ చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే ఇదే లేడీ చాలా మందికి ఇలాగే కనిపించిందంట. ఫ్రెండ్స్, డియాగో గురించి మీ అందరికీ బాగా తెలుసు. అతని ఇంట్లో జరుగుతున్న యాక్టివిటీస్ ఏ లెవెల్లో ఉన్నాయో అవి కూడా మీకు తెలుసు. అతని ఇంట్లో ఫ్రెష్గా ఇంకొన్ని యాక్టివిటీస్ జరిగాయి. ఒక రూమ్లో చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్టు, బాగా నవ్వుతున్నట్టు బాగా సౌండ్స్ వినిపించాయి. అతను చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు అతనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో నేను చెప్పడం కంటే మీరే చూడండి. Basta, ci sono casi despierto a sta ora.
Ya es hora de dormir. ¿Por qué no están acostadas? ¡Abran! ¿Por qué cerraron la puerta? ¿Dónde están? Niñas. ఈ వీడియోలో చాలానే డీటెయిల్స్ ఉన్నాయి. ముందుగా డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఫ్లోర్ మీద ఒక బొమ్మ కనిపించింది. ఆ బొమ్మని బెడ్ కింద నుంచి ఒక చెయ్యొచ్చి లాక్కెళ్ళిపోయింది. దాని తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోదామని వెనక్కి తిరిగినప్పుడు అతనికి విండో పక్కనే ఒక చిన్న పాప కనిపించింది. ఆ పాప కూడా ఒక్క సెకండ్ కనిపించి ఇంకో సెకండ్లో మాయమైపోయింది. మళ్ళీ విండో గుండా ఇతను వెళ్ళి చూస్తే ఇతనికి ఆ రూమ్లో ఏ పాప అయితే కనిపించిందో అదే పాప రోడ్లో నించునుంది. రోడ్లో ఆ పాపతో పాటు అతని వైఫ్ కూడా నించునుంది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత అతనికి ఇంకొక స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. హాల్వేలో ఒక పెద్ద సైజ్ బొమ్మ కూర్చునుంది. ఆ బొమ్మ వెనకాల నుంచి 2 చేతులు ఆ బొమ్మ కళ్ళని మూస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ దగ్గరికెళ్ళి చూసే కొందికి ఆ బొమ్మ వెనకాల ఎవరూ లేరు. ఆ 2 మిస్టీరియస్ చేతులు కూడా ఉన్నట్టుండే మాయమైపోయాయి. ఇది జరిగిన తర్వాత అతను మార్కెట్కెళ్ళి ఇంటికి తిరిగి వాపస్ వస్తున్నప్పుడు అతనికి దగ్గరలో ఉన్న ఒక ప్రాపర్టీలో కొన్ని ఏడుపుల సౌండ్స్ వినిపిస్తాయి. ఒక చిన్న పాప ఏడుస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తాయి. అది చెక్ చేయడానికి అతను ఆ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి అక్కడ మళ్ళీ ఈ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. చూస్తుంటే అతని ఇంట్లో ఉన్న దయ్యానికి అతని వైఫ్ మీదో లేదా అతని కూతురు మీదో ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా లేదు. చూస్తుంటే ఆ దయ్యం ఇతన్నే అంటుకున్నట్టుగా తెలుస్తోంది. ఇతను ఎక్కడికెళ్ళినా కూడా అక్కడ దయ్యాలు ఇతనికి చాలానే కనిపిస్తూ ఉన్నాయి. ఇది జరిగిన తర్వాత ఇంకొక రాత్రి అతనికి మళ్ళీ ఇంకో ఎక్స్పీరియన్స్ జరిగింది. దాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ దాదాపు అతనికి ప్రతి రాత్రి జరుగుతూనే ఉన్నాయి. అతనికి ఇంకో రాత్రి ఇంకో చాలా భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది. అదేంటి అనేది నేను చెప్పడం కంటే మీరే చూడండి. Niño. కళ్ళ ముందరే చిన్న చిన్న పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. కళ్ళ ముందరే మాయమైపోతూ ఉన్నారు. అసలు అతని ఇంట్లో ఏం జరుగుతోంది? మీకేమైనా ఐడియా ఉంటే మాతో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. सेलफोन कैमरास और सीसीटीवी में कैद हो सकती हैं।
बट ऑफ कोर्स इस तरह की वीडियोस के स्क्रिप्टेड होने के चांसेस भी कम नहीं आंके जा सकते। लेकिन क्या हो अगर ऐसी ही मिस्टीरियस एक्टिविटीज लाइव न्यूज में गलती से ब्रॉडकास्ट हो जाए तो? हाल ही में लेस्ली नामक एक लड़की ने ऐसी वीडियो ऑनलाइन शेयर की जो देखते ही देखते वायरल हो गई। लेस्ली अपनी फैमिली के साथ लाइव न्यूज ऑनलाइन देख रही थी कि अचानक से उसमें उन्होंने कुछ बड़ा बिजार नोटिस किया। एक स्पेनिश न्यूज चैनल पर बैकग्राउंड में एक व्यक्ति हवा में से अपीयर होता हुआ दिखाई देता है। इस शख्स को देखकर प्रतीत हो रहा है मानो वो किसी अदृश्य पोर्टल से निकला हो, क्योंकि उसके आसपास का एनवायरनमेंट उसके अपीयर होते ही बेंड और मॉर्फ्ड होने लगता है। 10 साल पुरानी इस रहस्यमय वीडियो में एक शख्स बता रहा है कि जब भी वह सोने के लिए जाता है तो उसे स्लीप पैरालिसिस का सामना करना पड़ता है और वे ऐसा भी महसूस करता है मानो कोई अनसीन एंटिटी उस पर हमला करने की कोशिश कर रही हो। अपने इसी एक्सपीरियंस को कैप्चर करने के लिए जब इस व्यक्ति ने एक कैमरा खुद को सोते हुए फिल्माने के लिए लगाया तो कुछ ही घंटों बाद उसे एक ऐसी चीज विजिट करने आई जिसने नींद में पड़े इस व्यक्ति के हाव भाव बुरी तरह बदल दिए। जब ये व्यक्ति अनकॉन्शियसली वहां पड़ा हुआ था तो उसकी चादर अपने आप ही नीचे की तरफ मूव होने लगती है। इसके कुछ सेकंड्स बाद दाहिनी तरफ से एक सफेद मिस्ट लाइक एपैरिशन जो कि बेयरली विजिबल है व्यक्ति के ऊपर चढ़ती है और उसकी सांस रोकने की कोशिश करने लगती है। कमेंट्स में काफी लोगों ने बताया कि वे भी स्लीप पैरालिसिस का शिकार हुए हैं और उन्होंने भी ऐसी ही भूतहा इकाई को अपने आसपास मंडराते हुए देखा है। यूट्यूब चैनल रैग्नोर एंड द वाइकिंग फैमिली ने बताया कि ब्रिटेन में उनके 300 साल पुराने घर में पूरे परिवार को स्ट्रेंज एक्टिविटीज जिनमें रहस्यमय आवाजें और सामान का गिरना और हिलना शामिल है लंबे समय से एक्सपीरियंस करना पड़ रहा है। कभी कभार उन्हें लगता है कि बाकी कमरों में भी उन्हें किसी की मौजूदगी अपने साथ महसूस हो रही है, लिहाजा उन्होंने घर के मेन सेक्शंस में कैमरा सेटअप कर दिए। 1 नवंबर 2022 की शाम जब फैमिली अपने यूजुअल कामों में बिजी थी तो डाइनिंग टेबल की तरफ पॉइंटेड कैमरा ने इस घटना को कैद कर लिया। लड़की जब लैपटॉप पर अपने काम में मशरूफ थी तो उसके दोनों साइड पड़ी चेयर्स धीमे धीमे खुद से हिलती हुई नीचे गिर जाती हैं। लड़की तुरंत फ्रीक आउट होकर वहां से उठती है और अपने डैड की तलाश में निकल जाती है। वाइकिंग फैमिली को आज तक कोई आइडिया नहीं है कि आखिर उनका घर किस आत्मा द्वारा प्रेत बाधित है। रेडिट यूजर सैम ने इस सीसीटीवी फुटेज को अपलोड करते हुए दावा किया कि सवाना जॉर्जिया स्थित वे एक हॉन्टेड हाउस की डॉक्यूमेंट्री पर काम कर रहे हैं। घर में पहले से ही कुछ सिक्योरिटी कैमरास लगे हुए हैं और इस पर हाल ही में रिलीज हुई एक फिल्म अ सवाना हॉन्टिंग्स भी आधारित है। सैम जब घर के इन्हीं कैमरास की फुटेजेस खंगाल रहे थे तो सीढ़ियों की तरफ मुंह किए एक सीसीटीवी में जो कुछ उन्हें नजर आया वो सचमुच बेहद अविश्वसनीय था।
सफेद कपड़ों में एक छोटी सी आकृति एक कमरे से निकलकर दूसरे में दाखिल हो जाती है। इंटरेस्टिंगली ये घर एक बच्ची की आत्मा से हॉन्टेड है जिस पर ए सवेना हॉन्टिंग्स मूवी बेस्ड है। सैम ने बताया कि शूटिंग के दौरान भी वे कई सारी अजीबोगरीब एक्टिविटीज विटनेस कर चुके थे, जिनमें रात के समय स्ट्रेंज नॉइसेस और हंसने की आवाजें शामिल थीं। गेमर और गोस्ट हंटर जस्टिन रिचर्ड्स बताते हैं कि शेफर्ड्सटाउन वेस्ट वर्जीनिया में वे और उनके कुछ दोस्त एक छोटे कथित तौर पर हॉन्टेड कब्रिस्तान को एक्सप्लोर कर रहे थे जब उन्होंने इस भयानक चीज को वहां कैद कर लिया। And basically from the video it shows is 3 people one time to be trying to capture anything. Alright, where are you? Give me a sign that you're here. Something. Anything. Anything at all. क्या आपने देखा? वीडियो को स्लो और ब्राइटन करने पर कोई रहस्यमय साया दोस्तों के आगे चलता हुआ देखा जा सकता है। जस्टिन ने बताया कि फुटेज को बार बार एनालाइज करने पर भी उन्हें इस डार्क फिगर की कोई एक्सप्लेनेशन नहीं मिली। मशहूर अर्बन एक्सप्लोरर जॉश न्यूयॉर्क स्टेट के कैस्केड माउंटेन्स में स्थित एक अबेंडेड माने जाने वाले समर कैंप में पहुंच चुके हैं। सुदूर इलाके में मौजूद इस कैंप के बचे हुए अवशेष जंगल से घिरे हुए हैं। कहानी के मुताबिक ये जगह बच्चों के लिए एक रिलीजियस समर कैंप के रूप में 1986 में खुली थी, जो अगले 15 साल तक ऑपरेट हुई और फाइनली कुछ अज्ञात कारणों से इसे हमेशा हमेशा के लिए बंद कर दिया गया। अब जब जॉश और उनके दोस्त खंडहर प्रॉपर्टी की एक जर्जर इमारत में दाखिल होते हैं तो उन्हें वहां एक सरप्राइज मिलता है। Yo, what? Someone set this up or something. Yo, what the hell? I'm stuck. Oh god. What the hell? This is creepy. Yo. This is a fine. For real. What the heck? Who did that? Do you think explorers did it, or it was just left like this? Either satanic ritual cult people, or maybe explorers? I don't know, guys. This is freaking creepy. Look at this. बिल्डिंग में कुछ सैटेनिक सिंबल्स देखने के बाद जॉश और उनके दोस्त अलग हो जाते हैं। ओपन स्पेस में अकेले एक्सप्लोर करते हुए जॉश को एक खराब पड़ी आरवी मिलती है और उसके अंदर जाने पर एक्सीडेंटली वे इस डरावनी चीज को कैद कर लेते हैं। Jeez. Well, there's nothing in here. The bed in the back. Yeah. एक बार फिर क्या आप देख पाए? आरवी में घुसते ही एक हाथ सनरूफ पर पड़ता हुआ नजर आता है। अब जॉश इस हाथ को छपते हुए नहीं देख पाए, लेकिन जैसे ही उन्होंने वीडियो यूट्यूब पर अपलोड की तो उनके व्यूअर्स बुरी तरह हैरान रह गए। कुछ का मानना है कि कैंप में किसी बच्चे की मौत हुई होगी और ये शायद उसी का ही भूत है। कोरियन यूट्यूबर सॉसेज लिप्स आमतौर पर कैंपिंग और मोटो व्लॉगिंग का ही कंटेंट प्रोड्यूस करते हैं और उनका पैरानॉर्मल से कुछ भी लेना देना नहीं है। हालांकि ये अगली 3 साल पुरानी वीडियो उनकी बाकी क्लिप्स से बिल्कुल अलग है। 20 जून 2019 की रात जब सॉसेज लिप्स सुवॉन से योंगिन तक का सफर अपनी बाइक पर तय कर रहे थे तो उनका एनकाउंटर एक ऐसी टेरिफाइंग चीज से हो गया जिसके कारण वे कई महीनों तक रात में अकेले राइडिंग करना अवॉइड करने लगे। 플레움이라고 해야 되나? 아, 그런 냄새 맡는 것도 뭐야?
बिना सिर की एक आकृति दौड़ती हुई बाइकर की तरफ आती है और सॉसेज लिप्स भी कुछ ही दूरी से खुद को इस फिगर से टकरा जाने से बाल बाल बचाते हैं। राइडर पीछे मुड़कर एक बार फिर उसी जगह जाकर देखते हैं और इस बार वहां कोई भी नहीं होता। तो क्या ये कोई रियल हेडलेस एंटिटी है जो सुवॉन योंगिन रोड को हॉन्ट करती है? इसका फैसला मैं आप पर छोड़ता हूँ। साकाता जापान से आई ये अगली 9 साल पुरानी वीडियो का सोर्स अननोन है। वीडियो में कोई अजनबी शख्स समुद्र के किनारे एक बतख को फिल्मा रहा था जब उसने अनजाने में कुछ बड़ा ही फ्रीकी कैमरे में कैद कर लिया। बैकग्राउंड में कोई काली आकृति